మనకి ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో ఒక్కసారి ఈ మిదోరి షాప్ లోపలికి వెళ్ళి చూసి వచ్చేద్దామని. ఒక 10-15 మినిట్స్ ఇక్కడ గడిపితే నెక్స్ట్ వెళ్ళిపోయి ట్రైన్ నాన్ రిజర్వ్ సీట్ కాబట్టి బుక్ చేసుకోవచ్చు. భలే ఉన్నాయి చాక్లెట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ చాక్లెట్స్ అనుకుంటా, సూవినియర్స్. ఇదంతా బ్లూబెర్రీ, డిఫరెంట్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా పెద్ద షాప్ ఉంది. ఇది సబాయా అంట. జామ్స్ టైప్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ఎక్కువ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. వీటిని జామ్స్ కింద చేసి నీట్గా ప్యాకేజ్ చేసి అంతా చేస్తున్నారు. ఇక్కడ క్రోసెంట్స్, ఇంకా బాక్సెస్ టైపు మోచా, ఈ బన్ ఈ టైపు ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు వీళ్ళు ప్యాకేజింగ్ మాత్రం అదరు కొట్టేస్తారు నిజంగా. ప్యాకేజింగ్ విషయంలో వీళ్ళని ఎవరు కొట్టలేరు. అంటే చాలా క్యూట్గా నీట్గా భలే పెడతారు. అసలు ఎలాంటి దాన్నైనా ఏది కాదు అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని వీళ్ళు ప్యాకేజింగ్ అంతా చేస్తారు. ఇంకోండి ఇక్కడ చాక్లెట్స్, బిస్కెట్స్ అనుకుంటా, బిస్కెట్ టైప్ షిన్షు యాపిల్ లాంగ్ డి షార్ట్. చూసారా ఇది ఎలా ఉన్నాయో. ఆ ప్యాకేజింగ్, ఆ సూవినియర్స్ అది ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇంకోండి ఇక్కడ పెట్టాడు ఆ కాఫీ అది పెట్టి అంతా. వీళ్ళు ఈ ప్లాస్టిక్ మోడల్స్ బాగా చేస్తారు. జామ్ టార్ట్ అంట, బ్లూబెర్రీ జామ్ టార్ట్. బాగుంది ఇదంతా. ఇక్కడ అన్ని స్వీట్ షాపు, ఫ్రూట్స్ ఇవే అమ్ముతున్నారు. కాస్ట్లు మాత్రం కిడ్నీలు అమ్ముకుని ఇచ్చేయచ్చు అనమాట. కిడ్నీలు అమ్ముకుంటే ఈ నీట్గా వచ్చేస్తాయి ఇవన్నీ. ఇదేదో బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటా మన నగానో దీనికి. ఎందుకంటే ఇందాక కూడా చూశాను నేను, ఇదంతా ఉన్నాయి. ఇందాక బొమ్మతో ఫోటో దిగాను. షిన్షు అంట దీని పేరు. ఇక్కడ లోపల కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా పెద్ద, అంటే అన్నీ బంచ్ ఆఫ్ షాప్స్. ఇప్పుడు మన వాళ్ళకి కూడా ఈ షాప్స్ అన్నీ తీయించేసి ఇలాంటిది ఏమైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే మనం కూడా సూపర్ ఉంటుంది. మనకి ఇంకా బోల్డ్ ఉంటాయి. మనకి చాట్లని, చపాతీలని, పరాటాలని, బిర్యానీలని బోల్డ్ రకాలు చేయొచ్చు. ఇక్కడ బార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొన్ని యాపిల్ సైడర్స్ ఇవన్నీ అన్నమాట. ఇక్కడ డ్రింక్, ఆల్కహాల్ ఇదంతా సెక్షన్ అనుకుంటా. ఇక్కడ ఎక్కువ అవే కనిపిస్తున్నాయి, ఆల్కహాలిక్ సెక్షన్ ఇదంతా కూడా. అన్నీ చూడండి అంత అరేంజ్డ్గా. అక్కడ చూడండి ఇప్పుడు అంతా కూడా అరేంజ్డ్గా ఉన్నాయి అన్నీ. ఎక్కడ ఏది చిందరవందరగా ఉన్నట్లేదు. అంటే అన్నీ ఒకేసారి ఆర్డర్లు ఉండేసరికి కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ స్మూతీస్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నట్టు ఉన్నాయి. ఒక హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళు చాలా పొలైట్గా ఉంటారు. పొలైట్గా ఏదో హెల్ప్ చేయాలనుకుంటారు. చాలా ఒక్కోసారి జాలి వస్తుంది వాళ్ళంతా నీట్గా కామ్గా ఉండి పొలైట్గా ఉండటం అదంతా చూసి. అసలు ఎన్ని
అన్ని స్వీట్స్ అంటే అన్ని డిఫరెంట్ స్వీట్స్. ఏ 2 షాపుల్లో ఒకలా లేదు, ఏ 2 షాపుల్లో ఒకలా లేదు. యాపిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ చాక్లెట్స్. ఇవన్నీ ఇది మిదోరి గ్రీన్లో ఒక పార్ట్ అంతే. ఇది యాక్చువల్గా ఇది జేఆర్ అంటే మన జాపనీస్ రైల్వే ఉంది కదా, వాళ్ళదే షాప్ అనమాట ఈ మొత్తం బిల్డింగ్ కాంప్లెక్స్ అంతా. సో వాళ్ళే తీసుకుని షాప్స్కి అన్నీ ఇచ్చారు. సో బాగుంది కదా, అలాగా వాళ్ళకి లాభమే, షాప్ వాళ్ళకి నీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. సో ఎవరికి ఇష్యూ లేదు, క్లీన్గా ఉంది, ఆర్గనైజ్డ్గా ఉంది. ఇంకేం కావాలి? బ్రాండింగ్ అవుతుంది, బిజినెస్ అవుతుంది. తెగొస్తున్నారు జనం. నేను నిన్న చూశాను, ఈరోజు చూశాను, ఎక్కడ అసలు జనం అనేది తగ్గట్లేదు. నిన్న కదా దిగాను నేను. మొన్న కూడా యుద్ధనాక వెళ్ళినప్పుడు వచ్చినట్టున్నాను కదా, అప్పుడు కూడా అసలు ఎంత అలా చూస్తున్నానంటే మొత్తం ఎక్కడ చూసినా ఇంకా జనం విపరీతంగా ఉన్నారు. రైల్వే స్టేషన్ కూడా అలాంటిదే, అంటే జంక్షన్ ఆల్మోస్ట్ కొంచెం సెంటర్ ఏరియాలో ఉన్నాం మనం జపాన్ అంతటికి. సో ట్రాఫిక్ వల్ల కానివ్వండి, ఏదైనా లాజిస్టిక్స్ వల్ల కానివ్వండి, ఎక్కువ మంది వస్తున్నారు. అండ్ జనం అయితే బీభత్సంగా ఉన్నారు ఈ ప్లేస్లో అయితే. అది బాగుందండి, బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు బ్యాగ్ తీసుకుంటే ఫస్ట్ మనకి టెన్షన్ ఉండదు. ఎందుకంటే మళ్ళీ బ్యాగ్ ఏమైనా అటు ఇటు ఇష్యూ అయింది అనుకోండి, మళ్ళీ మన తిరగలేం కదా దానికి, ఎవరికైనా హెల్ప్కి. అది బ్యాగ్ తీసేసుకుంటే నీట్గా ఏం చేయొచ్చు, మొత్తం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వెయిట్ చేస్తే పర్వాలా. ఒక 20 నిమిషాల ముందు ఉంటే ట్రైన్ వస్తుంది, మనం నాన్ రిజర్వ్ కాబట్టి సీట్ తెచ్చేసుకోవచ్చు. సీట్ నీట్గా కూర్చుని ఇంకా తర్వాత మన ఇష్టం. సో మనం ఇప్పుడైతే బ్యాగ్ దగ్గరికి వెళ్దాం. సో ఇది కార్డ్ మెషిన్, ఇదేమో అంటే లోపల పెట్టడానికి, ఇదేమో మనకి తీసుకోవడానికి అనమాట. సో మనం తీసుకోవడానికి పెడతాం. ఇది ఐసీ కార్డు, ఆటోమేటిక్గా 2071 చూసారా, మనకు వచ్చేసింది అంతే. అది మన బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు టికెట్స్ అయితే ఉన్నాయి, చూద్దాము. 2 పెట్టాలి. సో 2 టికెట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, లిమిటెడ్ ఎక్స్ప్రెస్ షినానో 24 6:11కి నగోయా ట్రాక్ నెంబర్ 6లో ఉంది. సో మనకి అక్కడ ఇవన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 2, 6, 6 and 7 పైన ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు రూమ్ చూపిస్తాను. నేను దిగిన రూము పిచ్చెక్కిపోతారు. ట్రెడిషనల్ జాపనీస్ రూమ్ విత్ తతేమే మ్యాట్స్. చూసారా, మొత్తం జాపనీస్, ఆథెంటిక్ జాపనీస్ స్టైల్ అనమాట. వాళ్ళు చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడేమో బట్టలు అవి పెట్టుకోవడానికి ఇచ్చారు, అక్కడేమో తల్లగళ్ళు, అది ఫోన్ కావాలంటే ఫోన్ చేసుకోవడానికి. అండ్ లాకర్ ఇచ్చారు, ఏదైనా సేఫ్టీ కావాలంటే. టీవీ అంతా ఉంది. ఇక్కడ యూనిట్ ఉంది, అంటే ఏసీ హీటర్కి. అండ్ హాట్ వాటర్ ప్రొవిజన్ ఉంది. అలాగే మనకి చాయ్ అది ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం సెట్ కూడా ఇచ్చాడు. ఇంక ఆథెంటిక్ అంటే ఆథెంటిక్ అనమాట. చూసారా, మొత్తం అంతా మధ్యలో టేబుల్, కూర్చోడానికి కూడా ప్లేస్ అది ఇచ్చాడు. ఇగో పైన డిజైన్. ఇది బిజినెస్ క్లాస్ పీపుల్ తీసుకునే అంత ఉంది. అసలు నాకు తెలిసి ఒక 5 పడతారు ఈ రూమ్లో. ఒక్కనే ఉంటున్నాను ఇప్పుడు. సో ఇది మొత్తం మనకి ఏంటి, దాంట్లో మొత్తం డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇచ్చాడు అనమాట. సాక్స్ కూడా ఇచ్చాడు కొత్తగా, టవల్స్ ఇవన్నీ కూడా. నన్ను చూడండి, రూమ్ అయితే అదిరిపోయింది. ప్లేస్ వస్తున్నప్పుడు కూడా అదిరిపోయింది. యాక్చువల్గా పెద్ద స్టోరీ అయింది, చాలా పెద్ద స్టోరీ. అదంతా నేను చెప్తాను, కానీ ముందు మన ఆన్సైన్కి వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ మూసేస్తారు. సో ఆన్సైన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు చూద్దాం.
పిచ్చి పీక్స్ అనమాట, ఇంకంతే పిచ్చి పీక్స్. నాకు ఇచ్చిన రూమ్ పేరు ఇదన్నమాట, కేయాకి. ఇదిగో ఇది కే, ఇది యా, ఇది కి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఊర్ల పేర్లు అన్నమాట. ఈ ప్లేస్ ఉంది అసలు ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది. ఇదే బాగుంది అనుకుంటే దీని అడ్జాయినింగ్ ఇంకో ఇది ఉందన్నమాట హోటల్, అది ఇంకా సూపర్ ఉంది. ఇది వర్కింగ్ స్పేస్ అన్నమాట. ఇదంతా కూడా వర్కింగ్ స్పేస్. ఇది యాక్చువల్గా మనకి కొండ అనుకుని ఉంది, అంటే మౌంటైన్ వ్యూ ఉంది, కాకపోతే నైట్ అయిపోయింది కాబట్టి మనకు కనిపించట్లేదు. మెల్లిగా కనిపిస్తుంది, అది మనం మార్నింగ్ చూస్తాం కాబట్టి. ఎలాగో ఇదంతా ఏరియా. సో బయటకైతే వెళ్ళి నేను ఇదిగో నా షూస్, నా కిచెన్ శాండిల్స్ చూసారా, అది ట్రెడిషనల్ శాండిల్స్. ఇదిగోండి, ఈ ట్రెడిషనల్ శాండిల్స్తో నేను వెళ్తున్నాను ఇప్పుడు బయటికి. మార్నింగ్ లేచి చూస్తే మాత్రం పిచ్చి పీక్స్లో ఉంటుంది ఇది, ఈ ఏరియా అంతా. ఆ లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇది యాక్చువల్గా మెయిన్ హోటల్ అనమాట. దాని కంట్రోల్లోనే మనం తీసుకున్న రియోకాన్ కూడా ఉంది. దీంట్లో ఆన్సెన్, ఫుడ్ కావాలంటే ఫుడ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రొవిజన్స్. చాలా మారుమూల ప్రదేశం అన్నమాట ఇది. మళ్ళీ పొద్దుట చూద్దాం, రాత్రి కొంచెం తక్కువ కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. ఇది రిసెప్షన్ ఏరియా. మనం చూసారా ఇది ఎంత బాగుందో అసలు. నాకు తెలిసి ఇప్పటికొచ్చి నేను జపాన్లో ఇలాంటిది ఉంటుందని కూడా నాకు తెలీదు. అద్భుతంగా ఉందన్నమాట ఇది అసలు. మెట్టులు కానివ్వండి, డిజైన్ కానివ్వండి, అసలు ఏం పెట్టాడంటే ఆ పెట్టాడు. చాలా తక్కువకే వచ్చింది యాక్చువల్గా, 3759 రూపాయలకే వచ్చింది ఇది. మన ఇండియాలోనే రాదు ఇలాగ, నిజం చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే. ఇదంతా కూర్చుని మాట్లాడుకోవడానికి అంత ఏరియా టైప్ అనమాట. ఇంకా చాలా దూరం నడవాలి మనం. ఇంకో ఇవి ఇక్కడ డాల్స్. మన బౌద్ధ ధర్మ. హలో, ఇదిగోండి చెర్రీ బ్లాసమ్స్ ఎలా వస్తాయో ఆ టైంలో ఇలా ఉంటుందండి ఇది ఏరియా. ఇంకా చూసారా, 2 కప్పలు కూర్చున్నాయి. దీని మీద భలే డిజైన్ చేశారు అసలు. ఎవరు చేశారు కానీ ఆర్కిటెక్ట్, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇదిగోండి ఇక్కడ నంది, ఇది కూడా ఉంది. ఇది ట్రెడిషనల్ మన వంట వండుకుంటారు చూసారా, అది పెట్టుకున్నారు వాళ్ళు. నాకు తెలిసి బయట కూడా ఏదో ఉన్నట్టుంది. చాలా ఉంది ఏరియా అసలు. ఏముందంటే అలా ఉంది ఏరియా మాత్రం. ఈ ఒక్కదానికి ఇవ్వచ్చు మనం ఎంత కావాలంటే అంత. ఇదిగోండి మన మసాజ్ మిషన్, ఇవి కూడా పెట్టాడు. 100 yen అంట.
ఈ సన్సెట్ బిల్డింగ్ గెస్ట్ రూమ్స్ ఇవన్నీ. సో ఇది జెంట్స్ది అనమాట. ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి, బ్లూ ఆర్ నేవీ బ్లూ ఎక్కువ జెంట్స్ ఉంటుంది, లేడీస్కి ఏమో రెడ్ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ ఏరియా. నేనైతే ఒకసారి కట్ చేస్తాను, ఎవరైనా ఉంటే వద్దు, లేదు అంటే తీస్తాను. మనకి ఇక్కడ లోపలికి వచ్చాక ఇలా ఉంది మొత్తం అంతా, ఎవరు లేరు కాబట్టి నేను తీస్తున్నాను వీడియో. సో మనకి బాస్కెట్లో వైట్ టవల్స్ అన్నీ పెట్టుకోవడానికి, ఇక్కడేమో మొత్తం పౌడర్ రూమ్ టైప్ అంతా చేశారు. మసాజ్ది, ఫుల్ మసాజ్ది కూడా ఉంది. సో లోపలికి వెళ్తే మనకి ఇది ఇక్కడ రియోకాన్లో ఉన్న ఆన్సెన్. ఈ బయటికి వెళ్ళిపోతే యాక్చువల్గా ఇంకో ఆన్సెన్ ఉంది ఓపెన్ ఎయిర్ది, ఇప్పుడు అది వర్క్ చేయట్లేదు అనమాట. సో ఇదండి మన ఆన్సెన్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందని అనుకోలేదు, చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఎవరు లేరు ఆన్సెన్లో. జనరల్గా ఎవరైనా ఉంటే కొంచెం మనకి ఇబ్బంది, మన ఇండియన్స్ కదా, బట్టలు లేకుండా స్నానాలు అవి చేయాలి అంటే. సో మనకి పర్వాలేదు, ఎవరు లేరు, ఫస్ట్ నుంచి కూడా ఎవరు లేకపోవటం వల్ల మనం బతికిపోయాం. అది. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఈ హోటల్ ఏదైతే తీసుకున్నానో రియోకాన్ చాలా బాగుంది. ఇప్పటికొచ్చి నేను ఇది డే 4 ఎండ్ అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్, కానీ నిజంగా ఇదే బెస్ట్. మేబీ దీని తర్వాత ఇంకా బెస్ట్ వస్తాయేమో నాకు తెలీదు, ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఎగ్జైట్మెంట్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇది ఏమైనా కూడా రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. దానికి ఇంకా అంటే ఈరోజు చెప్పలేదు కానీ బోలెడు విషయాలు జరిగాయి ఈరోజు. అది మాత్రం నిజంగా అదొక కథ తీయచ్చు, అలా ఉంది ఆ స్టోరీ అంతా. అది నేను తర్వాత వివరంగా చెప్తాను పడుకునే ముందు. ప్రస్తుతానికైతే నేను ఇంకా వెళ్ళిపోతున్నాను. ఏదైనా ఫుడ్ దొరుకుతుందో లేదో ఒకసారి అడుగుతాను, ఎందుకంటే నేను కొంచెం ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి అయితే ఏం తినలేదు. సో అక్కడ ఏమైనా దొరికితే బాగానే ఉంటుంది, లేదంటే పర్వాలేదు, పొద్దుటే లేసి అలాగే వెళ్ళిపోతాం కాబట్టి. సో రేపు అయితే మనం అనుకున్నట్టే నాకాసైండ్ ట్రైల్కి వెళ్ళిపోతాం ఇబ్బంది లేకుండా. ఆల్రెడీ ఇక్కడ ఫ్రీ షటిల్ బస్ అది ఉంది, సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తానికి ఇది నా 4th డే కథ. ఈరోజు ఏమైందో చెప్తాను. చాలా అంటే చాలా పెద్ద అడ్వెంచర్ అయ్యింది. ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా నేను నగానో స్టేషన్ ఎప్పుడైతే నేను డిపార్చర్ అయిపోయానో 6:11కి ట్రైన్, షినోనో ఎక్స్ప్రెస్, జేఆర్ షినోనో ఎక్స్ప్రెస్ లిమిటెడ్ ఎక్స్ప్రెస్ అనమాట. షిన్కన్సెన్ కాదు, అంటే బుల్లెట్ ట్రైన్ కాదు, బట్ ఫాస్ట్ ట్రైనే. సో ఏంటంటే యాక్చువల్గా నేను అంటే డైరెక్ట్ ట్రైన్ లేదు, నగీసో అనే ప్లేస్కి నేను రావాలి. సో నేను డైరెక్ట్ ట్రైన్ లేదు. సో దానికి నెక్స్ట్ ట్రైన్కి గ్యాప్ 4 minutes ఉంది. సో నాకు ఇంకా తెలీదు, నేను అంతా చూసుకోవాలి కదా, ఎక్కడ దిగాలి, మరి ఏ ట్రైన్ ఎక్కాలి ఏంటనేది. సో సరేలే మనం చూద్దాం ఏం చేద్దాము అని చెప్పి ట్రైన్ అయితే ఎక్కాను. ఎక్కితే ఏమైంది, అది వెళ్ళింది బాగానే ఉంది అనుకున్నాను. 10 minutes లేటు. జపాన్లో ట్రైన్ వర్స్ట్ చూడండి, 10 minutes లేటు. అరే ఏంట్రా ఇది పరిస్థితి అని చెప్పి నేను బయటకు రాగానే ఇంకో ట్రైన్ ఉంది, ఇంకో ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది, లోకల్ ట్రైన్. ఎవ్వరూ లేరు ప్లాట్ఫామ్లో, 0 members అనమాట. అంటే జపాన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది, 5-6 o'clock అందరూ క్లోజ్ అయిపోతున్నారు. మెయిన్ టోక్యో లాంటి దాని తప్ప ట్యాక్సీలు, షాపులు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు, రైల్వే స్టేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అంటే మనుషులకి ఎవరికి ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేకుండా. సో సరే కదా అని నేను చెప్పి ఆ ట్రైన్ అంటే ప్లాట్ఫామ్ అది ఎక్కి మళ్ళీ కింద దిగి ఆ ట్రైన్, నేను ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర దిగితే ఎండింగ్ వరకు నడుచుకుని వెళ్ళాను. ఆ మొత్తం బ్యాగ్ అంతా నడుచుకుని వెళ్ళి అక్కడ డ్రైవర్ నుంచున్నాడు బయట. అంటే నేను అడిగాను అనమాట, ఇలా ఇలా వెళ్తుందా, నేను వెళ్ళాల్సిన చోటు ఇది అంటే అగేమచ్చులో దిగాను కదా, నేను నగీసోకి వెళ్ళాలి అంటే, అవునవును వెళ్తుంది, ఆ ట్రైన్ లేట్ అయింది కదా అందుకని ఈ ట్రైన్ ఇది చేసాం అన్నాడు. ఓ ఓకే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్ళాను. అదంతా అయిపోయింది, 1/2 hour పట్టింది. 1/2 hourలో నేను వచ్చేసాను అనమాట, నగీసు స్టేషన్కి వచ్చాను. అయితే ఇక్కడ అసలైన అడ్వెంచర్ అంటే ఇక్కడ హైలైట్ అడ్వెంచర్ ఇక్కడ ఏమైంది,
నగిసో స్టేషన్ రాగానే 0 మెంబర్స్. అంటే 0 దిగింది ఇద్దరు, ముగ్గురు దిగారు. వాళ్ళు రాగానే వాళ్ళ కార్‌లో ఏదో చూసుకొని వెళ్ళిపోయారు. అంతే అయిపోయింది. అసలు ఎవ్వరూ లేరు. నిర్మానుష్యం అనమాట స్టేషను. ఇదేంట్రా బాబు! ఇది అవ్వట్లేదు. ఎవరు లేరు. అడగటానికి ఎవరు ఇన్ఫర్మేషన్ లేరు. అది ఇది అని అనుకున్నాను. సరేలే ఆహ్, నేనేంటంటే ఎక్కుతున్నప్పుడు ఒక పెద్దాయన బ్యాగ్ మోస్తుంటే నేనన్నాను, "నేను హెల్ప్ చేయనా?" అంటే, "పర్వాలేదు, పర్వాలేదు" అన్నాడు. సరేలే అని నేను పట్టించుకోకుండా వచ్చేసాను. వచ్చేస్తే తర్వాత నేను వెయిట్ చేయటం అంతా చూసి ఆ పెద్దాయన అన్నాడు, "ఎక్కడికెళ్ళాలంటే" ఇలా, ఇలా, ఇలా అంటే, "టాక్సీ వాళ్ళకి ఫోన్ చెయ్యి" అని చెప్పి పాపం అతను వెళ్ళిపోయాడు. అతను ఇల్లు పక్కనే ఎక్కడో అనుకుంటున్నాను నేను. మరి తెలీదు వెళ్ళిపోయాడు. సో, నేను టాక్సీ‌లకి ఫోన్ చేశాను. టాక్సీ‌యోళ్ళు ఫోన్ అవ్వట్లేదు. ఇదేంట్రా ఇంటర్నేషనల్‌ది ఇది అవ్వట్లేదు అంటే ఈసీ‌ని తీసుకున్నాను. యాక్చువల్‌గా అయితే అవ్వాలి. మరి ఎందుకు అవ్వట్లేదు? సరే ఇంకా డేటా ప్యాకింగ్ డేటా దీని ద్వారా చేద్దాం. ఏది అవ్వట్లేదనమాట. అలాగని రూమోడికి కాల్ చేసి రూమోడికి అవ్వట్లేదు. ఎవ్వరికీ వెళ్ళట్లే. చాలా అంటే చాలా అనిపించింది. ఇంక సరే స్టేషన్‌లో ఒక ప్లేస్ ఉంది యాక్చువల్‌గా హీటర్ అది ఆన్ చేసి అంటే ఎవ్వరు లేరు. 0 మెంబర్స్. వెండింగ్ మిషన్ అవి ఉన్నాయి. మేబీ వాష్‌రూమ్స్ నేను చూడలేదు. ఉండే ఉంటాయి. నేనైతే ఒకటే ఫిక్స్ అయిపోయాను మైండ్‌లో. సరే నేనైతే ఇక్కడ పడుకుని పోతాను. ఏం కాదు. మరి తప్పదు. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తాం. 3 అవర్స్ పడుతుందంట నడుచుకొని ఎళ్తే. అది కూడా మామూలు దారి కాదు. ఇక్కడ ఎలుగుబంట్లు ఇవన్నీ ఉండే దారి. ఏం చేస్తాం అని చెప్పి సరే ఏదైతే అయింది. నేనైతే ఇంక ఇక్కడ ఉండిపోతానని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తాను యాక్చువల్‌గా. ఇంకో హోటల్ బుక్ చేసుకుందామా? లేదంటే ఇంకేమైనా చేద్దామా? ఏవైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఊబర్ లాంటివి ఏమీ లేవు కదా! మొత్తం అంతా అంతా ఆలోచిస్తూ అలా తిరుగుతున్నాను అనమాట. మొత్తం అంతా తిరుగుతున్నా. సో, తిరుగుతూ మామూలుగా అటు ఇటు చూస్తే ఫోన్ బూత్ ఉంది యాక్చువల్‌గా. మనకి ఒకప్పుడు ఎస్‌టిడి, ఐఎస్‌డి ఈ ఫోన్ బూత్ ఉండేవి గదా! అలా ఒక గ్రీన్ కలర్ ఒక మొత్తం ఫోన్ బూత్ ఉంది. అరే! ఇదేదో బానే ఉంది కదా! ఫోన్ బూత్ అని చెప్పి ఫోన్ బూత్ దగ్గరికెళ్ళా. ఫోన్ బూత్ దగ్గరికెళ్ళి కాయిన్ ఏసి పోనీ ఈ ఫోన్ నంబర్ ఏమైనా అవుతదేమో నేను టైప్ చేశా. ఏం అవ్వట్లేదు. అంటే మేబీ వాడు ఈ బటన్ తర్వాత ఈ బటన్ నొక్కాలని ఏదో చెప్పుంటాడు. నేను మేబీ ఐ కుడెంట్ క్యాచ్. సరే ఇదంతా కాదురా బాబు ఇంకా ఏంటి ఇది కూడా అవ్వట్లేదు ఇంకా ఫిక్స్ అయిపోతాను దీనికి 110 పోలీస్ అని అక్కడ రాసుంది. సరే పోలీస్‌కి ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని 110కి కాల్ చేస్తా. కాల్ చేస్తే అదేంటంటే ఈ ఇవన్నీ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయనుకుంటా. కంట్రోల్ సెంటర్స్‌కి కనెక్ట్ అవుతాయి. అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. సుమిమాసేన్ ఏంటి అన్నట్టు. అంటే నేను మరీ అంత కాన్వర్జేషన్ చేయలేను కాబట్టి నేను ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చా అంటే అప్పుడు వాళ్ళు ఇంకో లేడీ కనెక్ట్ చేస్తే లేడీ మాట్లాడుతున్నారు. ఏంటి ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఇలా ఇండియా నుంచి వచ్చాను. ఆహ్, ఇలాగ స్ట్రక్ అయిపోయాను ఇక్కడ. నాకేమో ఫోన్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు అని మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏదో ఫిగర్ చేస్తున్నారు. ఓకే. ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అంతా చేస్తున్నాం. ఈ టైంలో పోలీస్ వ్యాన్ వచ్చిందనమాట. ఇద్దరు పోలీస్ వ్యాన్ వచ్చింది. నేను వెంటనే ఆగండి, ఆగని చెప్పి రమ్మన్నాను. రమ్మంటే వాళ్ళు వస్తే నేను ఫోన్ ఇదిగోండి ఒకసారి మాట్లాడని చెప్పిస్తే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి అర్థమైంది. ఓకే. ఈ టూరిస్ట్ పర్సన్ ఇలా ఉన్నాడు. పాపం స్ట్రక్ అయిపోయాడు అది ఇది అంటే అప్పుడు అడిగారు నన్ను, "నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే" నేను ఇందోజిన్ అంటే ఇండియా నుంచి అని. అలా నేను ఇక్కడ ఇలా వచ్చాను టూరిస్ట్ కిందని నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయాను. ఫోన్ అది అవ్వట్లేదు అదని క్లియర్‌గా మళ్ళీ చెప్తే, ఓహ్! ఓకే. ఓకే. అని చెప్పి వాళ్ళ దగ్గర ట్రాన్స్‌లేటర్ యాప్ ఉంది. సెపరేట్‌గా అంటే ఏ లాంగ్వేజ్ టు ఏ లాంగ్వేజ్ అయినా. సో, వాళ్ళు కొంచెం మాట్లాడారు. నేను కొంచెం కమ్యూనికేషన్ అది అయ్యి నా పాస్‌పోర్ట్ తీసుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అంతా అయిపోయాక వాళ్ళు ఓకే అని చెప్పి హోటల్‌కి ఫోన్ చేసి మీరు రండి ఇక్కడ స్ట్రక్ అయిపోయారు అది ఇది అంటే ఆహ్, వాళ్ళు వస్తాను వెయిట్ చేయండి అన్నాడు. సో, ఇక్కడితో ఏంటంటే పోలీసులు హెల్ప్ తీసుకొని ఇదైతే కనీసం పిలిపించగలిగాను. అయితే నెక్స్ట్ ఏమైంది? అది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నమాట. సో, వాళ్ళు మామూలుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి జనరల్‌గా ఏంటంటే పల్లెటూరులు కదా! కొంచెం తక్కువ మందొస్తారు. వాళ్ళకేంటంటే సరదా మాట్లాడటం అది ఇది అని. సో, మేము లోపల హాల్‌లో ఉంటే హాల్‌లో ఎళ్లి కూర్చున్నాం. కొంచెం బాగా వేడిగా ఉంటుంది కదా! అని. కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇలా చెప్తున్నాను నేను ఇలాగ N5 లెవెల్ బేసిక్ లెవెల్ జాపనీస్ అది వచ్చు అంటే, అవునా ఏమొచ్చు అంటే మామూలుగా చెప్పాను. సుమిమాసెను, గోమిన్నాసాయి లేదంటే అరిగతో గోజైమాస్తే ఇలా మొత్తం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే. నైస్, నైస్, నైస్ అది అంతా అన్నాడనమాట. చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళు అడిగారు, "నీకేమైనా బ్లాక్ కాఫీ ఏమైనా కావాలా?" అంటే వెండింగ్ మిషన్‌లో నుంచి తీసుకొని నీకు కావాలా అది అంటే, "లేదు నాకొద్దు పర్వాలేదు" అని చెప్పారు. అంటే ఎంత మాట్లాడారంటే నిజంగా అంత బాగా మాట్లాడారు. నవ్వుకుంటూ పాపం హాఫ్ అన్ అవరు అతను ఎవరైతే వ్యక్తి వచ్చేవరకు ఉన్నాడో అంతా గూడా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. ఆఫ్‌కోర్స్ నాకు ఇబ్బందేం లేదు. వాళ్ళు వెళ్ళిపోయినా ఎందుకంటే
మనకేమి సేఫ్టీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నా అంటే టూరిస్టులకి వాళ్ళు ఎంతలాగా వాళ్ళు చూసుకుంటున్నారు అనేది ఒక చిన్న ఉదాహరణ. అఫ్‌కోర్స్ ఇండియాలో అయినా పోలీసులు అలాగే చూసుకుంటారు. ఏ కంట్రీలో అయినా పోలీసుల వరకు వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేస్తారు. యాక్చువల్‌గా ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా కంట్రీలో ప్రాబ్లమ్ వస్తే మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది పోలీసు దగ్గరికే. పోలీసు దగ్గరికెళ్ళి నాకు ఇలా ప్రాబ్లమ్ ఉంది. నేను ఇలా టూరిస్ట్‌ని అంటే వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు సాయం చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా పోలీసులు ఎక్కడైనా కూడా. సో ఇక్కడేంటంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నేను ఇలా చెప్పా నేను సోషల్ మీడియా కాంటెంట్ ట్రావెల్ వ్లాగింగ్ కూడా చేస్తున్నాను. జపాన్ ఫస్ట్ జపాన్‌తోనే స్టార్ట్ చేస్తున్నానని అది ఇది చెప్తే ఓకే. సూపర్ సూపర్ అని చెప్పి నా ఛానల్ అది అడిగి మొత్తం అంతా ఏంటి డీటెయిల్స్ వాళ్ళు ఫాలో కొట్టి నా ముందే అంత చేశారనమాట. సో అలాగా వాళ్ళతో చాలాసేపు మాట్లాడుకుని వాళ్ళ గురించి తెలుసుకుని, నా గురించి తెలుసుకుని అంటే చాలా అంటే చెప్తున్నాను కదా! ఎంత బాగా ఉన్నారంటే వాళ్ళు. నాకు కూడా ఎంత బాగా అనిపించిందంటే అరే! పోనీలే మన అంటే ఏం లేదు. మనకేంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఏదైనా చిన్న పానిక్ ఈవెంట్ జరిగినా అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇక్కడ. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అదే మన ఆఫ్ఘనిస్తానో లేదంటే ఇలాంటి దేశాలు ఇరుక్కుంటే అటు ఇటుగా ఇబ్బంది పడాలి. కానీ జనరల్‌గా మనకి పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. సో జపాన్‌లో చాలా వరకు వాళ్ళు హెల్ప్‌గా ఉంటారు. సో ఇక్కడితో ఏంటంటే పోలీసులు మన ఎవరైతే మెయిన్ వ్యక్తి వచ్చాడో టాక్సీ వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చాడు. ఇంకా పోలీసులు మొత్తం అంతా ఎక్కించేసి లగేజ్ అంతా సాయం చేసి ఇంకా నాకు బాయ్ చెప్పారనమాట. ఫోటో అడిగాను. ఫోటో తీసుకుంటే ఎందుకంటే ఇంత హెల్ప్ చేశారు కదా! నాకు అంటే అదో మెమరీ కింద అంటే లేదు లేదులే అంటే కొంచెం పోలీసులు కదా! మేము అలాగా ఇది చూపించుకున్నట్టు ఉండకూడదు అది అంటే పర్వాలేదు అర్థం చేసుకోగలను. జనరల్‌గా ఏంటంటే ఈ సర్వీస్ ఎమర్జెన్సీ రిలేటెడ్ వాళ్ళు అంటే జనరల్‌గా వాళ్ళు చూపించుకోరు. ఎందుకంటే వాళ్ళకు హైరార్కీ ఉంటుంది. నువ్వు ఎందుకు అలా చేసావు, ఇలా చేసావు చిన్న ఇది ఉంటుంది. అందుకని వాళ్ళు అలా చేశారు. నేను కూడా నాకు అర్థమైంది పర్వాలేదు అంటే అతను అన్నాడు. అంటే చూపించాడు అనమాట మొత్తం ట్రాన్స్‌లేట్ చేసి. నాకు తీసుకోవాలని ఉంది కానీ కొంచెం ప్రోటోకాల్ అది ఇది అంటే పర్వాలేదు. మీరు చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చాలా సార్లు థ్యాంక్ యూ చెప్పి ఇంకా అక్కడితో ముగించాననమాట. ఇక్కడేంటి పోనీ సరే అది కారెక్కాను. కారెక్కి వెళ్తుంటే వాడికి అంతే ఆ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇది రాదనమాట. ఏంటి అసలు ఇంగ్లీష్ రాదు. సో నేను కూడా ఏదో కొంచెం నాకొచ్చింది అటు ఇటు మాట్లాడుకుంటూ ట్రాన్స్లేషన్ యాప్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ ట్రై చేస్తున్నాను ఏదో. అతను ఏదో మాట్లాడుతున్నాడు అది ఇది మనం చేస్తున్నాం. అతను అంటే నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనుకుంటా. మొత్తం కొండలు అంత ఘాటీలో ఉంది. నేను నా లైఫ్‌లో అలాంటి డ్రైవింగ్ ఇది ఎప్పుడు చూడలే. ఎలా తీస్తున్నాడంటే మోటో జీపీ ఆ కార్ రేసింగ్‌లు, ఈ బైక్ రేసింగ్‌లు ఉంటాయి కదా! అలాగే తీస్తున్నాడు. అసలు అతని ఏజ్ నాకు తెలిసి ఒక 50 ప్లస్ ఉంటది. మామూలుగా తీయలేదనమాట. అంటే జువ్వలాగా ఎళ్ళిపోయాడు. జుమ్ 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 అని మొత్తం జువ్వలాగా ఎళ్ళిపోయాడు. అంతా నాకైతే బావుంది యాక్చువల్‌గా. అంటే నాకు భయం ఏయలే. ఎక్సైటింగ్ అనిపించింది. అంటే ఏమో మరి అతను చేసిన డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ కాదది. నీట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడనమాట. సో ఏమైంది, సరే అయిపోయింది. డ్రైవింగ్ చేస్తున్నాడు. మధ్యలో ఒక ఇది ఉంటది కదా! మన లేడీ దూకిందనమాట. లేడీ దూకితే అది కూడా తప్పించి, ఆ లేడీ కూడా పాపం భయపడిపోయి పారిపోతూ అది కూడా భలే అనిపించింది. సరే వచ్చేసాడు. మొత్తం అంతా ఆయన చూపించాడు. మొత్తం మనకి అదంతా చూపించాడు. నేను తర్వాత అబ్జర్వ్ చేసిందేంటి, ఆయనకి రైట్ హ్యాండ్ మొత్తం వేళ్ళు లేవు. ఈ 4 వేళ్ళు లేవు. ఈ ఒక్క వేలే ఉంది. దాంతో అలా డ్రైవ్ చేసాడంటే ఒక్కసారి ఆలోచించండి. మొత్తం ఉండుంటే ఎలా డ్రైవ్ చేసుండేవాడు. సో, ఆయన మాత్రం మొత్తం అంతా చూపించి, ఇదిగో ఇదంతా ప్లేస్ అని చెప్పి చేశారు. నేను కూడా అతనికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకంటే అంత రాత్రి అంత ఆల్మోస్ట్ 9 అంటే 9 అంటే ఈళ్ళు అసల కామ్ ఇంకా మొత్తం పడుకుని పోయే టైము. 9కి ఆ టైంకి కాల్ చేశాను. వాళ్ళొచ్చారు పాపం అంతా చేశారు ఇదంతా. సో, నేనైతే చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉన్నాను. అండ్ మంచి ఎక్స్‌పీరియన్స్. ఇలాంటివి ఏంటంటే మనకి కొన్ని కొన్ని లైఫ్‌లో ఇవే కదా ఎక్సైటింగ్ ఎక్స్‌పీరియన్సెస్. సో, నేను చెప్పేదేంటంటే జనరల్‌గా ఎవరికైనా కూడా ఏదైనా కొంచెం అనుకోని అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ ఎదుర్కొంటే టెన్షన్ పడిపోవద్దు. టెన్షన్ పడితే ఏ పని అవ్వదు. ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోండి. అంటే ఏదైతే అదయింది నేను చూసుకోగలను అన్న ముందు ఆ మైండ్ సెట్‌తో ఉండి తర్వాత మీరు వెళ్ళి ఏం చేయగలం? మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? మనం ఏం చేయగలం? ఇది చేస్తే ఏమైనా అవుతదా లేదా? మనం మొహమాట పడకుండా చేస్తే కొంచెం వరకు మనకి అవుతుందనమాట. సో, అది నా జర్నీ ఈ రోజుది. మళ్ళీ రేపు పొద్దుటే లెగాలి. ఎందుకంటే రేపు చాలా తిరగాలి. చాలా డిస్టెన్స్ ఇది చేయాలి. సో, రేపు మాత్రం ఎగ్జాక్ట్‌గా టైమ్ టు టైమ్ వెళ్ళిపోతాం. అందరికీ శుభరాత్రి. జై బజరంగబలి.